మరి మన దళిత పిల్లల మీద ఏదైతే దాడి జరిగిందో వాళ్ళిద్దరికి సంబంధించి కూడా మీరు ఆల్రెడీ నిరసన చెప్పినట్టు వాళ్ళ అన్ని పత్రికలు ఇప్పుడే అవి చూస్తూ ఉంటున్నాను. నేను మీతో చేసే వాగ్దానం ఏంటి అంటే, ఇద్దరు దళిత పిల్లలు మన వాళ్ళు కార్యకర్తలు ఆనంద్ గారిని కోరుతా ఉన్నా, వెంటనే మనం ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా పోదాం, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోదాం. ఇంకా ఈ దేశంలో కొన్ని వ్యవస్థలు బతికే ఉన్నాయి, ఇంకా చచ్చిపోలేదు. తప్పకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్కు, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు అవసరమైతే మీరు నాకు తెలిసి మరి నిన్న వాళ్ళు కొట్టిన దెబ్బలకు బాగా దెబ్బలు కొట్టినారని చెప్పినారు. మీరు మెడికో లీగల్ ఎగ్జామినేషన్ కూడా మీరు చేపించి ఉండాలి. ఇప్పటికే వాళ్ళకి ఏం దెబ్బలు తాకినాయి ఎట్లా అనేది మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇద్దరికి కూడా మరి వెంటనే మీరు ఎగ్జామినేషన్ చేయించే అవసరమైతే ఇక్కడనే ప్రైవేట్ దవాఖానలో మొత్తం వాళ్ళది ఎక్కడెక్కడ దాటి కొట్టిరు వాళ్ళు, ఎందుకంటే పోలీస్ దెబ్బలు తెలుసు మనకి ఎట్లా కొడతారో, అవన్నీ కూడా మనం డాక్యుమెంట్ తయారు చేయాలి, చేసి వెంటనే పోవాలి. మొత్తం పార్టీ మీకు అండగా ఉంటుంది. నేను కూడా వికారాబాద్కి వస్తా, మీకు అండగా నిలబడతా, మొత్తం అందరిని తీసుకొని వస్తా. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ఊపుడు ఈ దుంకుడు ఎగురుడు 4 రోజులు ఉంటుంది ఈ డ్రామా అంతా. ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు ఇక ఉంటుంది, టెంపర్ ఉంటుంది, పోకడు ఉంటుంది, ఎక్కతొక్క ఎగురుడు నీళ్ళు కూడా ఉంటుంది. కానీ 4 రోజులు పోతే కాంగ్రెస్ వాడు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తాను. దయచేసి విశ్వాసం కోల్పోకండి. మా జెడ్పీటీసీ గారు తమ్ముడు బాధపడతాడు, నా ఇంట్లోకి వచ్చి కొట్టిర్రని. ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, ప్రతిపక్షంలో ఇట్లా దాడులు దెబ్బలు ఏదైతే మన మీద కేసులు ఈ లంగతనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నిన్నగాక మొన్న 3 IPS ఆఫీసర్లనే తీసి పారేసిండ్రు. ఎందుకంటే గతంలో వీళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేసిండ్రు కింద మీద అని. అసలు ఈ SIలు CIలు వాళ్ళ పేర్లు వివరాలు రాసి పెట్టుకొని వాళ్ళని శంకరగిరి మాన్యాలకు పంపించే బాధ్యత నాకు. బరాబర్ చేస్తారు. వాళ్ళు ఈ ఎక్స్ట్రాలు ఇట్లే కొనసాగిస్తే మనం వాళ్ళని ఇష్టపెట్టద్దు. వాళ్ళ ఉద్యోగం ఊసిపోయేదాకా మీకు మేము అండగా నిలబడతాం. నేను కూడా వికారాబాద్కి వస్తా, ఇప్పుడు డీజీపీకి కూడా ఇప్పుడే మాట్లాడతా. ఈ ఎక్స్ట్రాలు బంద్ చేయకపోతే స్పీకర్ కూడా మాట్లాడతా. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. ఆయన స్వయంగా ఒక దళిత బిడ్డ, ఆయన కాన్స్టిట్యున్సీలు 2 దళిత బిడ్డలను ఎవడో కొడుతుంటే SI అని ఆయన ఎట్లుకోవాలి నాకు అర్థం కాదు. పార్టీలు వేరు కావచ్చు, ఇంకో 4 ఏళ్ళు ఎలక్షన్ కూడా లేదు, ఏం లేదు, పెద్ద పదవులు ఉన్నాడు, ఆ గౌరవం కాపాడేటట్టు ఉండాలి. కానీ నేను కూడా స్పీకర్ కూడా మాట్లాడతా, ఇది మంచి పద్ధతి కాదు, ఆ SIని వెంటనే పంపించమని చెప్తా.